హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో సమ్మర్ 30 డేస్ జాబ్ ఛాలెంజ్లో ఈరోజు డే 27 గైస్. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. సో క్యాక్టస్ అనే ఎంఎన్సీ కంపెనీ నుంచి సో మనకి ఇంటర్న్షిప్ అనేది రిలీజ్ అయింది. సో మీరు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదివే స్టూడెంట్స్ అయినా, సో లేదంటే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కానీ, డిగ్రీ కానీ, సో లేదంటే బీటెక్ కానీ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ అయినా కానీ ఈ పొజిషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే ఇంటర్న్షిప్కి మీ ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్న్షిప్లో కూడా సో మినిమం మనకి 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ ఉంటుంది. ఈ 6 మంత్స్ కూడా మీకు సో మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే ఇది ఫుల్ టైమ్గా అయితే కన్వర్ట్ అవుతుందన్నమాట. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్, అసలు మిస్ అవ్వకండి. సో ఎవరైతే సో రిమోట్ పొజిషన్ కోసం చూస్తున్నారో, లేదంటే ఇంటర్న్షిప్ కోసం చూస్తున్నారో అలాంటి వాళ్ళకి మంచి అవకాశం అనమాట. స్కిల్స్ కూడా మనకి పెద్దగా ఏమి ఇవ్వలేదు జాబ్ డిస్క్రిప్షన్లో. సో ఎక్సెల్ ఒకటి మీకు వచ్చుంటే సరిపోతుంది. ఎక్సెల్ కూడా మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే వచ్చి ఉండాలని మనకి మెన్షన్ చేశారనమాట. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మనకి ఏం క్లియర్గా ఇవ్వలేదు గైస్. సో కాబట్టి సో ఎనీ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ. స్టైఫండ్ వచ్చేసరికి సో మినిమం 15,000 ఆర్ మ్యాక్సిమం 20K అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చెక్ చేయండి గైస్. సో డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అది కూడా మ్యాక్సిమం కెరీర్ పోర్టల్లో రిలీజ్ అయినవి, లేదంటే నౌకరీలో, సో లేదంటే లింక్డ్ఇన్లో రిలీజ్ అయినవి ఆఫీషియల్ నోటిఫికేషన్సే మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇప్పుడు క్లియర్గా చెక్ చేద్దాం. అండ్ దాంతోపాటుగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి గైస్, మరొక 10 మందికి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ జాబ్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు స్క్రీన్ మీద చెక్ చేద్దాం. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్, క్యాక్టస్ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే ఈ యొక్క ఇంటర్న్షిప్ రిలీజ్ అయింది. సో jobs.cactusglobal.com అనమాట. సో ఈ యొక్క పోర్టల్ అయితే మనకి రిలీజ్ అయిందనమాట. సో పొజిషన్ వచ్చేసరికి ఇది కంప్లీట్లీ ఇంటర్న్షిప్ ఆపరేషన్స్ అనమాట. ఆపరేషన్స్ రోల్ కస్టమర్ సర్వీస్ మీద అయితే సో కస్టమర్ సర్వీస్ కేటగిరీలో అయితే వస్తుందన్నమాట. ఆపరేషన్స్ రోల్ అనమాట. ఇది కంప్లీట్లీ సో ఇండియాలో ఉన్న వాళ్ళకనమాట. సో కంట్రీ వచ్చేసరికి ఇండియాకి అయితే మనకి రిలీజ్ అయింది. సో ఇది ఇంటర్న్షిప్ గైస్, ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అయితే కాదనమాట. సో ఇంటర్న్షిప్ అంటే కొంత పీరియడ్ ఆఫ్ టైం అనేది తీసుకుంటారు. సో ఈ యొక్క మినిమం 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ ఇంటర్న్షిప్ అనేది ఉండే అవకాశం ఉంది. సో ఈ యొక్క 3 కానీ 6 మంత్స్ కానీ మీ పర్ఫార్మెన్స్ అనేది వన్స్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చినట్లయితే సో ఫుల్ టైమ్గా అయితే కన్వర్ట్ చేసే అవకాశం కూడా సో ఉందన్నమాట. సో ఎంఎన్సీ కంపెనీ గైస్, అసలు మిస్ అవ్వకండి. అండ్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత కస్టమర్ సపోర్ట్ రోల్స్ అయితే మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇవన్నీ మనకి మెన్షన్ చేశారనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. జాబ్కైనా కానీ మనకి కామన్గా అప్డేట్ చేసే స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎదుటి వ్యక్తితో, అంటే ఎదుటి కస్టమర్తో మనం మాట్లాడేటప్పుడు సో మన కాన్వర్జేషన్ అనేది సో నీట్గా అండ్ క్లీన్గా ఉండాలి. అది కూడా ఇంగ్లీష్లో అనమాట. కమ్యూనికేషన్ స్కిల్ అయితే మనకి మంచిగా ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎబిలిటీ టు మల్టీ టాస్క్, అంటే మల్టిపుల్ టాస్క్ని ఎట్ ఏ టైం పర్ఫామ్ చేసే విధంగా ఉండాలి. అండ్ మీకు వచ్చేసరికి ఎక్సెల్ స్కిల్ అనేది వచ్చి ఉండాలన్నమాట. మీకు ఫస్ట్లో నేను సో తమ్నైల్లో కూడా అదే అప్డేట్ చేశాను అనమాట. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వచ్చి ఉండాలని మనకి ఇక్కడైతే స్కిల్ మెన్షన్ చేశారు. సో ఈ ఎక్సెల్ కూడా మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చి ఉండాలి, లేదంటే అబవ్ వచ్చినా కానీ పర్లేదని ఇచ్చారనమాట. సో ఎక్సెల్ వచ్చేసరికి మనకి యూట్యూబ్లో కూడా చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి గైస్. అండ్ అదేవిధంగా సో గ్రేట్ లెర్నింగ్ అనే ఒక మనకి ఫ్రీ ప్లాట్ఫామ్ కూడా ఉంది. అందులో కూడా ఫ్రీ కోర్సెస్ అయితే ఉంటాయి. సో అందులో చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. అండ్ సో ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకుంటే ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో ఫ్రెషర్స్ ఆర్ వెల్కమ్ అని ఇక్కడ బ్రాకెట్లో కూడా మెన్షన్ చేశారనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని అక్కడ అప్డేట్ చేశారు చూడండి. మీరు అప్లై చేసే ముందు జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం కూడా సో క్లియర్గా చెక్ చేసుకొని ఇది మీకు సూటబుల్ అనుకుంటేనే అప్లై చేయండి అని ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ యాజ్ వెల్ సో ఇండియాలో మీకు వర్క్ చేసే పర్మిట్ అనేది ఉండాలి. సో అంటే మనకి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇలాంటివి అయితే ఉంటాయి కదా. సో ఇండియా వాళ్ళే ఉండాలన్నమాట మీరు అప్లై చేయడానికి. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు గైస్. ఫస్ట్ వచ్చేసరికి సో రిక్రూటర్ స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది సో జరుగుతుందని ఇక్కడ మనకి అప్డేట్ చేశారనమాట. సో రిక్రూటర్ సో రెజ్యూమ్స్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో సో వాళ్ళకి టెక్నికల్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికైతే ఈ 2 ప్రాసెస్ స్క్రీనింగ్ అయ్యి అండ్ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకుంటారో నెక్స్ట్ మీకు వచ్చేసరికి సో ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి సో ఈ 3 రౌండ్స్ కూడా క్లియర్ చేసిన వాళ్ళకి సో ఆన్ బోర్డ్ అయితే చేస్తారు గైస్. ఈ విధంగా ఉంటుందన్నమాట సెలక్షన్ ప్రాసెస్.
అండ్ ఇక్కడ ఫ్రాడ్ అలర్ట్ కూడా ఇచ్చారు, చెక్ చేయండి ఇది. అండ్ ఒకవేళ అఫీషియల్ మీకు షార్ట్ లిస్ట్ అయ్యే మెయిల్స్ అనేవి వస్తే ఓన్లీ అఫీషియల్ మెయిల్స్ ద్వారానే వస్తాయి. @cactusglobal.com కానీ లేదంటే సో talent.icims.eu అని. సో ఈ విధంగా అయితే ఇచ్చారు, ఇదైతే గమనించండి గైస్. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. సో క్యాక్టస్ ఎంఎన్సీ కంపెనీ నుంచి. సో ఇప్పుడు అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మనకి టాప్లో కూడా సో అప్లై అనే బటన్ ఉంటుంది, అండ్ డౌన్కి మీరు స్క్రోల్ చేసినట్లయితే సో ఇక్కడ కూడా రెడ్ కలర్లో అప్లై అనే బటన్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ అప్లై అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొక పేజ్ అయితే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్లై బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది గైస్. ఎంటర్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనమాట. నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు అకౌంట్ ఉంటే సో పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. సో లేదు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నామంటే ఒక న్యూ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాక్టస్ కంపెనీ వల్ల కెరీర్ పోర్టల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ అండ్ మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయమని అడుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేయడమే. సో వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే సో నెక్స్ట్ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి సో మెయిల్ ద్వారా అయితే కమ్యూనికేట్ అవుతారు గైస్. సో ఇది అనమాట ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో అసలు మిస్ అవ్వకండి. సో ఇంతవరకు మీరు వీడియో చూస్తుంటే గైస్ మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే సో ఒక చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి అయితే షేర్ చేయండి గైస్. ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.